హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రికి మహిళా కౌన్సిలర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పొన్నం పిలుపునిచ్చారు. పల్లెలు పట్టణాలలో పరిశుభ్రత, కాలుష్యాన్ని నివారించడం, చెట్లు పెంచడం వంటి పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు పొన్నం ప్రభాకర్. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 5 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద 9వ వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి, అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఒక సామాజిక కార్యక్రమం. రోజు మీ యొక్క విధి నిర్వహణలో, మీ యొక్క కార్యక్రమాల జీవన భాగంలో ఇది కూడా ఒక భాగం చేసుకొని మన ప్రాంతంలో మనం స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ, ఇది ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఇంకెవరో నియంత్రించే కార్యక్రమం కాదు, లేకపోతే మార్గదర్శకత్వం చేసే కార్యక్రమం కాదు. ఇది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమం లోపల భాగస్వాములు కావాలని ప్రభుత్వ పక్షాలు విజ్ఞప్తి చేస్తారు.